హలో, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. రేపు వినాయక చవితి కదా, దానికోసము మామిడాకులు, పండ్లు, పూల కోసం అయితే షాపింగ్ వెళ్తున్నాము. ఇక్కడ మేము దారిలో వెళ్తూ ఉంటే ఒక ఇంటి దగ్గర మామిడి చెట్టు కనపడింది. మామిడాకులు అయితే కోసుకుంటున్నాను. అసలు దొరుకుతాయో లేదో అనుకున్నాను, కానీ మామిడాకులు అయితే దొరికాయి. హై ఫ్రెండ్స్, చూసారు కదా అక్కడ మ్యాంగో లీవ్స్ అన్నీ కోసుకున్నాము. చూడండి ఇన్ని లీవ్స్. నిజంగా లేవనేసి చాలా ఫీల్ అయ్యాం, దొరుకుతాయో దొరకవు అనేసి. సరేలే అని వెళ్తూ చూసుకుంటూ వెళ్తే ఇక్కడ మ్యాంగో ట్రీస్ ఉంటాయి అన్నమాట, కొంతమంది వేసుకొని ఉంటారు. సో అయితే దొరికాయి ఇక్కడ మ్యాంగో లీవ్స్. హ్యాపీ అన్నమాట. ఇప్పుడైతే పువ్వుల కోసం వెళ్తున్నాము. పువ్వులు మామూలుగా అయితే దొరకవు, సో ఒక ప్లాంట్ తీసుకుందాము అనుకుంటున్నాము. చూద్దాం అక్కడ ఉంటాయో ఉండవో, ఇది సీజనే ఉంటాయి. దిస్ ఈజ్ మై ఫెస్టివల్ షాపింగ్. చూడండి, షాపింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ అన్నీ దొరుకుతాయి అన్నమాట, A to Z అంతా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. ఇక్కడైతే పండక్కి కావాల్సిన పండ్లన్నీ కొనేసాము. పువ్వులు అయితే ఉండవు, బొకేలు అలా ఉంటాయి, కానీ అవి అయితే అప్పుడే వాడేస్తాము, తర్వాత ఏమి యూజ్ ఉండదు కదా. అందుకనేసి నేను ఒక ఫ్లవర్ ప్లాంట్ కొందాం అనుకుంటున్నాను. ఈరోజు పండక్కి పువ్వులన్నీ యూజ్ చేసి తర్వాత నాటామంటే ఇంకా బాగా వస్తాయి. ఇప్పుడైతే నర్సరీకి వెళ్తున్నాము. ఇక్కడ గార్డెన్ సెంటర్ ఉంది కదా, అక్కడికి వెళ్తున్నాము. ఇదంతా గార్డెన్ సెంటర్. ఇక్కడ అన్ని రకాల మొక్కలు అన్నీ దొరుకుతాయి అన్నమాట. వెజిటబుల్కి సంబంధించిన ప్లాంట్స్ దొరుకుతాయి, అలాగే ఫ్లవర్స్ దొరుకుతాయి, ఫ్రూట్స్, మనకు ఫ్రూట్స్ ప్లాంట్స్ కూడా దొరుకుతాయి. నేనైతే ఇక్కడ ఒక చామంతి చెట్టు తీసుకున్నాను. లాస్ట్ టైం ఎల్లో తీసుకున్నాను కదా, ఈసారి అయితే రెడ్ కలర్ తీసుకున్నాను. చాలా బాగుంది. అది వచ్చేసి 57 rands అలా పడింది, అంటే మన కరెన్సీలో దగ్గర దగ్గర 250 rupees అబౌవ్. ఇవైతే మనం నెక్స్ట్ టైం కూడా యూజ్ చేసుకోవచ్చు కదా అనేసి నేను అయితే తీసుకున్నాను. పాలవెల్లి కోసము స్టిక్స్ కావాల్సి ఉంటే బ్యాంబో స్టిక్స్ కట్ చేస్తున్నాం ఇప్పుడు. అక్కడ డిపోకి వెళ్ళి తెచ్చుకుందాం అనుకున్నా, నాకు ఐడియా లేదు, కానీ మా హస్బెండ్ చెప్పారు ఇవి సరిపోతాయని, అందుకే ఇవి ట్రై చేస్తున్నాం కట్ చేయడానికి. వచ్చేసింది. అన్నీ ఇంట్లోనే దొరుకుతున్నాయి చూడండి మాకు. బ్యాంబూ, లాస్ట్ టైం నేను బ్యాంబో చికెన్ చేశాను. కట్ చేయి, ఇది ఇక్కడ కూడా, ఇది కూడా కట్ చేయొచ్చు చూడు. ఇది బాగా స్ట్రాంగ్ గా ఉన్నాయి. వావ్, పాలవెల్లి నేను ఎప్పుడు పెట్టలేదు, ఫస్ట్ టైం ట్రై చేద్దామని చేస్తున్నాను. మల్లెపూలు ఉన్నాయి, కోసుకోవాలి. ఎక్కడ ఇది ఉంది
చూద్దాం సరిపోతుందేమో. ఇక్కడ మాకు 3 బ్యాంబో ట్రీస్ ఉన్నాయి. లాస్ట్ టైం కూడా నేను బ్యాంబో చికెన్ చేశాను కదా, చాలా బాగున్నాయి. అలాగే నాకైతే ఇంత ఐడియా రాలేదు. బయటికి వెళ్ళి తెచ్చుకుందాం డిపోకి ఎలా అనుకున్నాము. కానీ మా హస్బెండ్ అన్నారు ఇక్కడే ఉంది కదా అంత దూరం వెళ్ళడం ఎందుకు అనేసి, సరే అని ఇక్కడ కట్ చేస్తున్నాము. ఇవైతే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. కొన్ని సన్నవి కట్ చేస్తూ ఉన్నాము. ఇవేంటంటే మనము 4 పీసెస్గా కట్ చేసుకొని పాలవెల్లి తయారు చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు పాలవెల్లి పెట్టలేదు, ఫస్ట్ టైం పెడదామనేసి. అంటే నాకు ఐడియా వచ్చేది కాదు ఎప్పుడు, అంటే ఎలా కడతారు పైకి అలా అనుకునేదాన్ని. కానీ ఈసారి అయితే ఖచ్చితంగా పెడదామని డిసైడ్ అయ్యాను. ఇవైతే కట్ చేసుకుంటున్నాము. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇవైతే సన్నగా ఉన్నాయి. మనము దోమతెరలకు అలా వాడతాము కదా, అంటే విలేజెస్లో అలా వాడతారు దోమతెరలు పెట్టుకోవడానికి స్టిక్స్, అలానే ఉన్నాయి ఇవి. చాలా బాగా అనిపించింది నాకైతే. అన్నీ మన ఇంట్లోనే దొరుకుతున్నాయి కదా అని చాలా హ్యాపీగా కూడా అనిపించింది నాకు. ఈ స్టిక్స్ అయితే అంత స్ట్రైట్గా ఏమీ లేవు, అయినా పర్లేదు మళ్ళీ హాఫ్కి కట్ చేద్దాం కదా అనేసి ఇంకా కట్ చేస్తున్నాను. అంత కట్ చేయడానికైతే మన నైఫ్తో ఈజీగానే పోతున్నాయి. కొంచెం బాగా ఉన్నవి తీసుకొని కట్ చేస్తున్నాను. ఏమోండి, నేనైతే ఏదైనా రాదు అనకుండా ట్రై చేస్తాను నా వల్ల అయ్యేంత వరకు. మనం ఎప్పుడు చేయలేదు కదా, రాదు అని ఎప్పుడు అనుకోకూడదు. ఒకసారి ట్రై చేయాలి. ఏదైనా కుకింగ్ కానివ్వండి, ఏదైనా సరే. ఆల్మోస్ట్ ఆల్ నేను అన్ని పనులు చేసుకుంటానండి. ఈవెన్ ఎలక్ట్రికల్ ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా అలాంటివన్నీ చేసుకుంటాను. ఏముంది, ఒకసారి ట్రై చేసామంటే అవే వస్తాయి. ఇంకా బ్యాంబో అయితే అవి నేను కట్ చేయలేననేసి ఇంకా మా హస్బెండ్ అయితే కట్ చేయించాడు. ఇంకా నేను పాలవెల్లి తయారు చేయడానికి ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక కొంచెం మనకి ఉంటాయి కదా ఎక్స్ట్రాస్, అలాంటివన్నీ ఇలా అంతా తీసేసి సాఫ్ట్గా చేసుకొని ఇంకా హాఫ్కి కట్ చేస్తున్నాను. ఇవి స్ట్రైట్గా అయితే లేవు, కానీ ట్రై చేద్దాం. ఇలా అంతా హాఫ్గా కట్ చేసుకున్నామంటే ఇంకా మనకి పాలవెల్లి చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే కట్ చేసాము చూడండి, చాలా బాగున్నాయి కదా. వీటికైతే ఇప్పుడు పాలవెల్లి చేస్తాను. ఎలా వస్తుందో ఏంటో మీరు కూడా చూదురు కానీ. ఫస్ట్ అయితే గ్లూను అతుక్కుంటాయేమో అనేసి, ఇవి బాగా అతుక్కుంటాయండి. అంటే కొంచెము స్ట్రైట్గా లేకపోయినా కొంచెము అంటే అటు ఇటు ఉన్నాయన్నమాట, కానీ అతుక్కుంటాయి కదా అనేసి ఇలా పెట్టాను. మనము దబ్బల్లాగా చేసాం కదా, ఫస్ట్ ఇలా గ్లూ పెట్టేసి అతికిచ్చామంటే అతుక్కుంటాయి. అలాగే తర్వాత నేను ఒక థ్రెడ్తో కడదాం అనుకుంటున్నాను. ఇలా ఒక ఉల్లన్ తీసుకొని ఉల్లన్ అలా కట్టేసాను అనమాట. ఇలా కడితే ఏమవుతుందంటే మనకి నిదానంగా అయినా కూడా అవి స్టిక్ అయిపోతాయి. వైట్ ఉల్లన్ ఉంది కానీ నాకు ఆ టైంలో గుర్తు రాలేదు, ఉండింది ఏదైతే ఏముందిలే అనేసి ఇంకా ఈ ఉల్లన్తో కట్టేస్తున్నాను. ఈ గ్లూతో అయితే అతుక్కుంటాయండి. మా పాలవెల్లి అయితే రెడీ అయిపోయింది. నాకైతే ఇదంతా ఇట్లా 3-3నే ఎందుకు చేయాలి అనేది అయితే నాకు ఖచ్చితంగా రీజన్ తెలియదండి, అందుకే నేనేం చెప్పలేదు దాని గురించి. చూడండి మన పాలవెల్లి అయితే రెడీ అయిపోయింది. అతుక్కుంటున్నాయి, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. కొన్ని స్టిక్స్ అయితే మాకు పండక్కి ఏవి తక్కువ లేవు, చెప్తున్నాను కదా అన్నీ ఇంట్లోనే దొరుకుతున్నాయని. ఇవి చెరకు ఎప్పుడో 1-2 ఉన్నాయండి, అలా అలా వెళ్తూ చూడండి మొత్తం రౌండ్గా వచ్చాయి.
లాస్ట్ ఇయర్ కూడా పెట్టాను చెరుకు గడలు వినాయకుడికి, అలాగే ఈ ఇయర్ కూడా చాలా బాగా వచ్చింది. ఫ్లవర్స్ కూడా చాలా ఉన్నాయి. మనం అక్కడ నుంచి తీసుకొచ్చాను కదా, అవి పెడదాము. అలాగే ఇంట్లో ఉన్న ఇవి చిన్న చిన్న గులాబీలు పింక్వి ఈ సీజన్లో బాగా పూస్తాయండి. ఎన్ని ఫ్లవర్స్ అంటే చాలా బాగా అనిపించింది. ఒక్కొక్కసారి అయితే అసలు ఒక్క ఫ్లవర్ కూడా ఉండదు. మేము అప్పుడప్పుడు కట్ చేస్తూ ఉంటాం, అందుకే బాగా వచ్చాయి. ఇక తోరణాలు అక్కడ తీసుకొచ్చాం కదా మామిడాకులు. నిజంగా అండి మామిడాకులు దొరుకుతాయో దొరకవో అనుకున్నాను. మాకెప్పుడు తెచ్చిచ్చే మా ఫ్రెండ్ ఇంతకుముందు కూడా చెప్పాను కదా, తనైతే హెల్త్ బాగలేదని తను రాలేదు. అందుకని ఇంకా మామిడాకులు అసలు పెట్టలేమా అనుకున్నాను. కానీ మేము అలా షాప్కి వెళ్తూ చూసుకుంటూ వెళ్తున్నాము. ఎక్కడైనా ఇక్కడ హౌసెస్లో వేసుకుంటారు. మా కమ్యూనిటీలో కూడా ఉంది. ఒకసారి పెద్ద చెట్టు ఉండేది, దాన్ని కొట్టేశారు. ఇంకొకటి చిన్న చెట్టు ఉంది, దాని కొమ్మలు కోయడం ఎందుకులే అనేసి ఇక అక్కడ వెళ్తూ ఉంటే ఒకరింటి దగ్గర కనిపించాయి. అక్కడ పర్మిషన్ తీసుకుంటే నో ప్రాబ్లం తీసుకోండి అని చెప్పారు. అలాగే అడిగారు ఏం చేస్తారని కూడా. ఇక రేపు మార్నింగ్ పొద్దున్నే వినాయక చవితికి వినాయకుడి కావాలి కదా, అందుకని ఇప్పుడే తయారు చేస్తున్నాను. మార్నింగ్ అంటే కుదరదు కదా, చాలా పనులు ఉంటాయి. మార్నింగే చేద్దాంలే అనుకున్నాను, కానీ మళ్ళీ కుదరదనేసి ఇంకా మళ్ళీ ఇప్పుడు పెట్టుకున్నాను. ఇది అందరికీ తెలిసిన విషయం, ఎలా చేయాలి ఏంటి అనేది. నేను ఒక కప్పు పసుపు తీసుకున్నాను, అలాగే ఒక కప్పు మైదాపిండి తీసుకొని మిక్స్ చేస్తున్నాను. ఇందులోకైతే మనం వాటర్ కలుపుకోవచ్చు, అలాగే కొంచెం ఆయిల్ కూడా వేస్తారు. నేనైతే ఆయిల్ వేయలేదు. ఇప్పుడు కొంచెం కొంచెంగా పాలు వేసుకొని మనం కలుపుకోవాలి. ఇది అందరికీ తెలిసిందే, కాకపోతే నేను ఎలా చేశాననే క్యూరియాసిటీతో మీతో షేర్ చేసుకోవాలని షేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనం వినాయకుడిని తయారు చేసుకుందాం, మీరు కూడా చూసేయండి. ఈ పసుపు ముద్ద అయితే మనకు మరీ మెత్తగా ఉండకూడదు, కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. నాకైతే కొంచెం మెత్తగా అయింది. ఇప్పుడైతే నేను వినాయకుడిని ఎలా చేస్తాననేది మీరు కూడా చూసేయండి.